మీడియా మేనేజ్మెంట్ ఫస్ట్ ఇయర్. సో ఫస్ట్ ఇయర్లో ఉన్నారు, మీకు ఓటు ఉంది. సో ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరొక నెల రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి ఒక క్లారిటీ ఉందా, ఎట్లాంటి నాయకుడు రావాలి, ఎవరు మీ దృష్టిలో యూత్ ఐకాన్ ఇప్పుడున్న లీడర్స్లో? నేను పర్టికులర్గా నేమ్ మెన్షన్ చేయాలనుకోవట్లేదు. మనం ప్రజెంట్ ఎవరు గెలుస్తారు, ఎవరు హైలో ఉన్నారని చూసుకున్నట్లయితే అన్ని సెక్టార్స్లో ఇంప్రూవ్మెంట్ని తీసుకురావాలి. ప్రజెంట్ మన ఇండియాలో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటి? అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ, కరప్షన్, ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి. వీటిని తగ్గించినట్లయితే ఇంకా అందరూ బాగా మోటివేట్ అయ్యి వాళ్ళకి ఓటేస్తారు. ఇంకా మనది డెమోక్రటిక్ కంట్రీ, ప్రతి ఒక్కరూ వాళ్ళ ఒక ఓట్ని బాగా యూటిలైజ్ చేసుకొని కరెక్ట్ అయిన రూలర్ని ఎన్నుకుంటారని నేను అనుకుంటున్నాను. స్టార్టింగ్లో నేను ఎవరికి వేస్తానో చెప్పను అని, బట్ ఒక క్లారిటీ ఉందా ఎవరికి వేయాలి, ఎవరు మనకి డెవలప్మెంట్ ఇచ్చే లీడర్ అవుతారు అని? ఖచ్చితంగా ఉంది. అమ్మాయి అయితే క్లారిటీతో ఉంది, చెప్పను అని చెప్పింది. మరి నీ ఉద్దేశం ఏంటి? ఎంతవరకు ఇప్పుడున్న నేతలు మనల్ని పాలించగలుగుతారు? కొత్తగా వస్తున్న లీడర్లు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఎంతవరకు అవకాశం ఇస్తే డెవలప్మెంట్ వస్తుంది? కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు డెవలప్ చేస్తారో లేదని ఒక భయం ఉంది ప్రజల్లో. ప్రస్తుతం ఉన్న నాయకులైతే ఇప్పటి వరకు చేస్తున్నారు. సంక్షేమ పథకాలు అయితేనేమండి, అలాగే రైతులకు సంబంధించిన పథకాలు అయితే ఇవన్నీ డెవలప్ చేస్తున్నారు. సో వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు అనే వాళ్ళు ఓటు వేస్తారు. ఇప్పుడు కొత్తగా వేరే నాయకులు వస్తే వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ అంటే ఇంతకుముందు అమలు చేసినటువంటి పథకాలని వాళ్ళు పురోగతిలోకి తీసుకొస్తారో లేదో అనే ఒక భయం ఉంటుంది. సో కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలంటే భయం అనేది ప్రజల్లో ఉంటుంది. సో ప్రజలు బాగా ఆలోచించి ఓటు వేస్తారని నేనైతే అనుకుంటున్నాను. రోల్ మోడల్గా తీసుకునే పొలిటీషియన్ అంటే నాకు రోల్ మోడల్ పొలిటీషియన్స్ అంటే ఎవరు లేరు. సో నాకంత ఐడియా కూడా లేదు పాలిటిక్స్ మీద. సో ప్రజల సమస్యల్ని ఎవరైతే తీర్చగలరో వాళ్ళే నా రోల్ మోడల్ అంతే. ఇప్పుడు మహిళలు, ముఖ్యంగా యువత, అంటే మీరు ఇప్పుడు ఫస్ట్ టైం ఓటర్లు కదా, ఇప్పుడు మీరు పోటీ చేయడానికి కూడా అవకాశం ఉంది. కొన్ని పార్టీలు పిలుస్తున్నాయి కూడా, యూత్ రండి మా పార్టీ తరపున మీకు కూడా మేము అవకాశం ఇస్తామని. సో మహిళలు ఎందుకు రాజకీయాల్లోకి రాలేకపోతున్నారు? మహిళలు ఎందుకు రాలేకపోతున్నారు అంటే అది తొక్కేస్తున్నారు అని ఒక రకంగా చెప్పొచ్చు. నా దృష్టిలో అయితే రమ్మని చెప్పడం వరకు ఉంది, కానీ వెళ్తే ఎంతవరకు ఆదరిస్తున్నారు అనేది ప్రశ్నార్థకంగా ఉంది. అండ్ యూత్ రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కరప్షన్. మనం వెళ్ళినా ఏం చేయగలుగుతాం, ఆల్రెడీ రాజకీయాల్లో అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ముందు మనం ఏం గెలవగలుగుతాం అనే ఉద్దేశం యూత్లో అయితే ఉంది. అండ్ వాళ్ళు ఎక్కువ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ దృష్టిలో కుటుంబ సమస్యల మేర వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్తామన్నా వద్దు అని చెప్పి వెనక్కి లాగే వాళ్ళు కూడా లేకపోలేదు. కాబట్టి అందువలన యూత్ రాలేకపోతున్నారని నేను అభిప్రాయపడుతున్నాను. ఇక్కడ ఉన్న రాజకీయాల పట్ల ఎంతవరకు అవగాహన ఉంది? ఎవరు వస్తే మంచి చేసే ఛాన్సులు ఉన్నాయి? నాయకుడు అనేవాడు ప్రజలకి ఉపయోగపడేట్టు ఉండాలి, కానీ తన స్వార్థం తను చూసుకునేట్టు ఉండకూడదు అనేది నా అభిప్రాయం. ప్రజెంట్ అయితే అలాంటి గవర్నమెంట్స్ ఉన్నాయి, కానీ పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. అండ్ ఒక సెక్టార్ని బేస్ చేసుకొని ఇది ఒక్కటే డెవలప్ చేయాలి అని అనుకోకూడదు. నా పరంగా అయితే యాజ్ ఏ స్టూడెంట్ నేను ఇంకో 2 monthsలో నా కోర్స్ అయిపోయి వెళ్ళిపోతున్నాను. కాబట్టి నేను అన్ఎంప్లాయ్మెంట్ సాల్వ్ చేసే వాళ్ళకైతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను. నా ఒక్కదానికనే కాదు, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెంచడం కానీ, లేదంటే ఇప్పుడు ప్రజెంట్ ఏపీ చాలా కష్టాల్లో ఉంది కాబట్టి ఎక్కువ కంపెనీస్ని తీసుకొచ్చి అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించే విధంగా ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళకి ఓటు వేయాలని నా అభిప్రాయం.